హలో అండి, వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? ఫస్ట్ వీడియో వచ్చేసి షిరిడి చూసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ సప్తశృంగి స్టార్ట్ అయ్యామండి. మేమున్న ఆశ్రమం దగ్గర నుంచి మాకు ముందుగా మేము బుక్ చేసుకున్న బస్సు అయితే వచ్చేసిందండి. మేమందరం కలిసి బస్ ఎక్కేసి అలా జర్నీ స్టార్ట్ చేసాము. మా 40 మెంబర్స్కి ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ అమౌంట్తో బస్సు అయితే మాకు వచ్చింది. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మేము సప్తశృంగి వెళ్ళేసరికి అంటే మధ్యలో మేము టిఫిన్ అది చేసామండి. టిఫిన్ చేయడానికి ఆగాము. సప్తశృంగి 9:30 అలా 9కి అలా వెళ్ళిపోయామండి అమ్మవారి టెంపుల్కి. అయితే ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందండి. కాకపోతే చలి చంపేసింది, కానీ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మా 40 మెంబర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచు, ఈ వాతావరణం, చుట్టూ ద్రాక్ష తోటలు. మోస్ట్లీ మాకు ఇక్కడ ఎక్కువగా కనిపించినవి ఏంటంటే ద్రాక్ష తోటలను ఉల్లి తోటలండి. ఈ 2 పంటలు మాత్రం బాగా ఎక్కువగా పండుతాయి అనుకుంటా. ఇక్కడ ఆ 2 పంటలు ఎక్కువగా కనిపించాయి. ఒకసారి మీరు కూడా అటువైపు లుక్ వేసేయండి. ఇరువైపులా కూడా ద్రాక్ష తోటలు, ఉల్లి తోటలు తప్ప మాకు ఇంకేం కనిపించలేదండి. అలాగే కొండలు, గుట్టలు, ఓపెన్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయండి. వీటికి మించి పంట పొలాలు అయితే మాకు వేరేగా ఏమీ కనిపించలేదు. ఇదంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. ఇక్కడ నేను ఆ తల్లి గురించి విన్నది. మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆదిమాతగా వెలిసిన ఆలయం ఇది. దేశంలో 58 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడికి రావాలంటే మహారాష్ట్రలో నాసిక్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. సప్తశృంగి ఆలయానికి రావాలంటే వెహికల్ మాట్లాడుకునే రావాలండి. ఎందుకంటే సొంత వెహికల్ కానీ లేదంటే మనం కిరాయికి మాట్లాడుకున్న వెహికల్ కానీ అయితేనే కానీ నాకు బస్సులు అయితే ఎక్కడ కనిపించలేదు. మేబీ ఉండొచ్చేమో, నాకైతే కనిపించలేదు. అలాగే ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూస్తున్నారు కదా, ఎంత రమణీయంగా ఉన్నాయంటే ప్రకృతి అంటే ఇష్టపడే వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, అలాగే భయం కూడా అనిపించిద్ది.
చూస్తున్నారు కదా, ఆకాశం వచ్చి ఆ మబ్బులు వచ్చి కొండల్ని తాకి వెళుతున్నాయా అన్నంత అందంగా ఉన్నాయండి. సప్తశృంగి పీఠం నాసిక్ దగ్గరలో ఉన్న కల్వన్ తాలూకా నందూరి గ్రామంలో గుట్టల మీదుగా వెలిసింది. ఈ అమ్మవారు ఆ తల్లి స్వయంభూగా వెలిసిన ప్రాంతం. సప్త అంటే 7, శృంగి అంటే శిఖరం అని అర్థం అన్నమాట. ఈ 7 శిఖరాల మీద వెలిసిన తల్లి కాబట్టి సప్తశృంగి అని ఇక్కడ దుర్గాదేవిని పిలుస్తారు. మా బస్సు ఇక్కడ పక్కన పార్క్ చేసేసారండి. మేము ఇక్కడైతే దిగాము. ఆ పైన కనిపిస్తున్నదే అమ్మవారి గర్భగుడి. మేము ఇక్కడ నుంచి పక్కన ట్రైన్ ఉందంటండి, అంటే లిఫ్ట్ టైప్లో ట్రైన్ ఉందంట. నేనైతే ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం ట్రిప్ వచ్చాను. ఇదంతా కూడా టికెట్ తీసుకుని ఇక్కడ నుంచి ఈ హాల్లో నుంచి టికెట్ తీసుకుని ఇక్కడికి మనకి మెట్రో ట్రైన్ వచ్చినట్టు వస్తుందంటండి. అలాగే ఆ టికెట్ తీసుకుని, టికెట్ వచ్చి అప్ అండ్ డౌన్ 100 రూపీస్ తీసుకున్నారు. అలాగే ఈ మాల్లో వచ్చి, అంటే మాల్లానే అనిపించింది నాకు. ఇక్కడ మనం షాపింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా రిటర్న్లోనైనా ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకుని మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేసాము. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మేము ఎటువైపు వెళుతున్నాము, అసలు ఈ చైర్స్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నాము, లిఫ్టా, ట్రైనా, అసలు ఏంటన్నది ఒక క్షణం నేనైతే ట్రాన్స్లో ఉన్నానండి. ఎందుకంటే నేను ఇటువంటి ట్రైన్ చూడడం మొట్టమొదటిసారిగా చూశాను. అది నేను అసలు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న ఒక అయోమయంలోనైతే ఉండిపోయాను. వెళ్ళే కొద్దీ మెట్రో ట్రైన్ కోసం వెళ్ళినట్టే అనిపించింది. మధ్య మధ్యలో ఈ స్టాల్స్ అయితే కనిపించాయి. చూస్తున్నారు కదా, సేమ్ మెట్రో ట్రైన్కి ఎలా ఉంటుందో అలాగే ఉంది. అయితే వెయిట్ చేసాం మేము అక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత. అయితే నేను మామూలుగా మన మెట్రో ట్రైన్ వచ్చినట్టు సాబీగా ఉంటుంది అనుకున్నానండి, కానీ లిఫ్ట్ టైప్లో అసలు నాకు అసలు చూస్తున్నారు కదా, చాలా భయం అనిపించింది ఫస్ట్ టైం ఆ ట్రైన్ ఎక్కడానికి. కానీ చాలా బాగుంది, సేమ్ లిఫ్ట్లా అనిపించింది. ఎక్కనంతసేపు భయం వేసింది, కానీ ఎక్కిన తర్వాత అయితే నార్మల్గా అయిపోయిందండి. ఇవి ప్లాట్ఫామ్స్ కూడా చాలా విచిత్రంగానే అనిపించాయి నాకు. కొత్త వాళ్ళు ఎవరైనా భయపడే వాళ్ళు అయితే మాత్రం దయచేసి ఎక్కొద్దు, కానీ భయపడాల్సినంత అయితే లేదు. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చేసిందండి. వచ్చిన తర్వాత మేమందరం, అంటే దిగటం ఎక్కడం కూడా ఒకవైపు కాదు, ఒకవైపు దిగటం ఇంకొక వైపు ఎక్కడం అండి. ఒక్కొక్క బాక్స్కి వచ్చేసి 10 నెంబర్స్ అండి. మా 10 నెంబర్స్ మేము ఎక్కేసాము. లోపల చూస్తే అసలు ఒక కింద వాళ్ళు పైకి కనిపించకుండా అన్నంత అందంగా ఉంది. అంటే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ ఎక్స్పీరియన్స్ని. చూస్తున్నారు కదా, పైకి అలా వెళ్తూ ఉంటే అబ్బా భలే అనిపించిందండి ఆ ఫీల్ అయితే. ఇక్కడ అమ్మను 7 కొండల మాతగా కూడా పిలుస్తారండి. స్థల పురాణానికి వచ్చేస్తే మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను హింసిస్తూ ఉండేవాడు. అప్పుడు వారంతా ఆ తల్లిని వేడుకొనగా ఆ తల్లి 18 భుజాలతో అవతరించి అప్పుడు ఆ మహిషాసురుడిని సంహరించిందంట. ఆ తర్వాత సప్తశృంగిగా ఇక్కడ వెలిసిందని స్థల పురాణం చెప్తుంది. అలాగే మార్కండే మహర్షి కూడా ఇక్కడ పూజలు చేసేవారని స్థల పురాణం చెప్తున్నాయి. అలాగే బ్రహ్మస్వరూపిణిగా, బ్రహ్మ కమండలం నుంచి ఉద్భవించిందిగా చెబుతారు. ఇక్కడ సతీదేవి అవయవాలు కుడిభుజం పడినట్లు చెబుతారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎంత రద్దీగా ఉన్నారంటే, మేము వచ్చింది సండే వచ్చాము. సండే ఫుల్ రష్ అయిపోయిందండి. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.
అలాగే ప్రతి చైత్ర మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయని కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ త్రిశూలం చూస్తున్నారు కదా, ఈ త్రిశూలాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారండి. అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఇక్కడ నుంచి ఆ తల్లి జయజయధ్వానాలతో తల్లి దర్శనం చేసుకుంటారు. మేము వచ్చిన రోజు అయితే అసలు ఎంతమందికి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారంటే క్యూ లైన్ నుంచి సైడ్ నుంచి అసలు పరిగెట్టడమేనండి. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను చాలా అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళాను, కానీ ఇంతమందికి పూనకం రావడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఆవిడ అమ్మవారు వచ్చారు. అలా చాలామంది అండి క్యూ లైన్లో నిజంగా వచ్చారు, లేదంటే దర్శనం కోసం ముందు వెళ్ళడానికి అలా చేశారు నాకైతే తెలియదు. అంటే వాళ్ళని తక్కువ చేయకూడదు, అంతా అమ్మవారికి తెలియాలి. అసలు చాలామందికి పూనకాలు వచ్చాయండి. ఎట్టకేలకు ఆ తల్లి దగ్గరికి అయితే నేను చేరుకున్నాను. ఆ తల్లిని చూస్తే అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదండి. ఆ తల్లి ఆరెంజ్ కలరు రూపం అన్నమాట. అసలు ఆ కలరు, పెద్ద పెద్ద కన్నులు, ఆ 18 చేతులతో ఆ తల్లిని దర్శించుకోవడం అసలు నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనిపించింది నాకు. అసలు చూస్తున్నారు కదా ఆ తల్లిని ఇంత దగ్గరగా, అసలు మాకు ఇంత దగ్గరగా దర్శనం ఉంటుంది, వీడియో ఎలా ఉంటుంది అన్న విషయం అయితే నాకు అసలు తెలియదండి. నేను చాలా బాగా దర్శనం చేసుకున్నాను. ప్రతి అమ్మవారి పాదాలండి, ఇక్కడ అమ్మవారి పాదాలకు నమస్కరించుకున్నాను. అమ్మవారి పాదాలకు నమస్కరించుకున్న తర్వాత అమ్మవారికి కర్టెన్ వేసేసారు లోపల. అమ్మవారికి మేము కరెక్ట్గా దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి మాకు 12:30 అలా అయిందండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మళ్ళీ తీసేశారు. చూస్తున్నారు కదా అమ్మవారి నిజరూపం అండి, గర్భగుడి దర్శనం అన్నమాట. అసలు నాకైతే ఆ మాటల్లో ఆనందం మీకు అర్థమవుతుందో లేదో, అంత ఆనందం అనిపించింది. ఎందుకంటే నేను అమ్మవారి ఎదురుగా ఉన్నాను, ఇంత దగ్గరగా నేను అమ్మవారిని చూస్తున్నానన్న ఫీలింగ్ నాకు కలిగింది. నాకైతే అసలు నాకు ఒళ్ళంతా పులకించిపోయిందండి. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారిని సాక్షాత్తు దుర్గాదేవిగా ఇక్కడ ప్రజలు నమ్ముతారండి. అలాగే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే పిల్లల కోసం పూజ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తుంది. అలాగే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ సేమ్ మేము ట్రైన్ కోసం వెయిట్ చేసాము. ఇది అండి సప్తశృంగి అమ్మవారి టెంపుల్ విషయాలు. నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. అలాగే నాకు తెలియని విషయాలు ఏమన్నా మీకు తెలిసిన విషయాలు ఉంటే నా కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇంకా మేము ఈ ట్రైన్ ఎక్కి కిందకి వెళ్ళిపోయామండి. కిందకి వెళ్ళిపోయి చిన్నగా షాపింగ్ చేసుకుని పసుపు కుంకాలు అవి తీసుకుని వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఆ టెంపుల్ వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.